అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనము ఇంట్లో రెగ్యులర్‌గా వాడుకునే వంట రూమ్‌లో వచ్చేటువంటి వ్యర్థాలు ఏవైతే ఉంటాయో కిచెన్ వేస్ట్ అంటుంటాం గదా! ఆహార వ్యర్థాలు, కూరగాయలు, పండ్లు వీటన్నిటికి సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మనము గ్యాస్‌ని ఉత్పత్తి చేసి, ఆ గ్యాస్ ద్వారానే మనము వంటింట్లో వంటలు వండుకోవడానికి కూడా ఉపయోగించుకునేదానికి ఒక ఫెసిలిటీ ఉందండి. సో, దాని గురించైతే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా మంచి టాపిక్. అందరికీ ఉపయోగపడే టాపిక్. టాపిక్ బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. సో, ఇది ఏంటంటే గ్రీన్ కనెక్ట్ అనేటువంటి ఈ కంపెనీ పేరు. ఇది తమిళనాడులోని సేలంలో వాళ్ళు ఈ కంపెనీని ఆపరేట్ చేస్తున్నారు. ఇది దాని యొక్క వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూడండి కావాలంటే. సో, ఇది ఈ గ్యాస్ స్ట్రక్చర్ వచ్చేసి దీని పార్ట్స్ అనేవి చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్‌గా ఉంటుందండి స్ట్రక్చరు. సో, జస్ట్ ఒక ట్యాంక్ ఉంటుంది. ఒక టబ్బు. ఇది కూడా మనకు ఎట్లా అంటే 4.5 అడుగులు హైట్, అలాగే ఒక 2.5 అడుగులు వెడల్పు అంతే. సో, సింపుల్‌గా ఉంటుంది. మనము ఎక్కడైనా సరే ఒక సైడ్‌కి పెట్టేసుకోవచ్చనమాట. ఎక్కడైనా కిటికీ బయటకి, ఇంట్లో ఎక్కడైనా ఒక సైడ్‌కి కారిడార్ వైపుకి గాని, లేదా వంట రూమ్ కిచెన్ బయటికి ఎక్కడికైనా కూడా పెట్టేసుకోవచ్చు. సో, దీంట్లో మనము ఇక్కడ ఇన్లెట్ ఉంటుంది గదా! ఇక్కడ చూసారు గదా! ఇది ఇన్లెట్ అంటాము. అంటే మనం వ్యర్థ పదార్థాలనేవి ఇక్కడ నుంచి వేస్తామన్నమాట లోపలికి. సో, ఇలా వేసిన తర్వాత ఇది ఈ టబ్బు. ఇందులో డైజెస్టర్ అంటాం దీన్ని. ఇందులో మొత్తం మనం వేసేటువంటి వ్యర్థ పదార్థాల నుంచి గ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ గ్యాస్ అనేది తర్వాత ఇక్కడ నుంచి బయటికొచ్చి ఇదో ఈ పైప్ ద్వారా మనకు స్టవ్‌లోకి వచ్చేస్తుంది. మనం స్టవ్‌ని వెలిగించుకొని ఆ గ్యాస్ ద్వారా మనము వంట అనేది చేసుకోవచ్చనమాట. అలాగే దీంతో ఇంకొక అవుట్‌లెట్ ఉంది చూసారా ఇక్కడ బయటికి. ఇది ఏంటంటే ఈ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత మిగిలిన వేస్ట్ నుంచి ఒక లిక్విడ్ అనేది బయటకు వస్తదనమాట. దాన్ని మెన్యూర్ అంటాము. స్లర్రీ అని కూడా అంటాము. సో, అది మనము ఈ పైపు ద్వారా బయటకొచ్చేస్తుంది. దీన్ని మనము ఎక్కడైనా బకెట్‌లో పట్టుకొని బయట మనము తోటలో చెట్లకు ఎరువుగా కూడా వేసుకోవచ్చనమాట. చాలా మంచి ఎరువుగా పనిచేస్తుంది. చెట్లు చాలా బాగా పెరుగుతాయన్నమాట దీని ద్వారా. సో, ఇది సింపుల్ డిజైన్ అండి. సో, దీని డిజైన్‌కి వచ్చేసి 20,000 నుంచి 80,000 రూపాయల వరకు వాళ్ళు చార్జ్ అవుతదని ఇచ్చారు. అండ్ దీంట్లో కెపాసిటీస్ ఉన్నాయి. 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు, 50 కేజీలు. సో, దీని బ్రౌచర్ ఉంటుంది. ఇక్కడ మీరు టచ్ చేశారంటే దాని బ్రౌచర్ అనేది మనము డౌన్‌లోడ్ చేసుకొని పూర్తిగా చూడొచ్చు. ఇది గ్యాస్ టుడే అని ఈ కంపెనీ వాళ్ళు దీనికి పేరు పెట్టారు. సో, ఇక్కడ చూసినట్లయితే మనకు కెపాసిటీ తెలుస్తది చూడండి ఇందులో. సో, 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు ఇట్లా 3 కెపాసిటీలు ఉన్నాయి. సో, ఒక్కొక్క దాంట్లో 200 లీటర్లు, 500 లీటర్లు, 1000 లీటర్స్ అంత క్వాంటిటీ గ్యాస్ అనేది మనకు ఉత్పత్తి అవుతుంది. అలాగే ఇప్పుడు 2 కేజీల వ్యర్థ పదార్థాలు మనకు అంటే ఇక్కడ కేజీలు అంటే ఏంటంటే మనము మన వంట రూమ్‌లోంచి లేదా మన ఇంట్లోంచి రోజుకు ఎన్ని కేజీల వ్యర్థ పదార్థాలు అనేవి ఉత్పత్తి అవుతాయి అనే దాన్ని మనం అంచనా వేసుకొని దాని ప్రకారం మనకు కావాల్సిన కెపాసిటీ దీన్ని బయోగ్యాస్ ప్లాంట్‌ని మన ఇంట్లో ఇన్‌స్టాల్ చేయించుకోవచ్చనమాట. సో, 2 కేజీల బయోగ్యాస్ ప్లాంట్ మనం ఇన్‌స్టాల్ చేయించుకుంటే దాని నుంచి 200 లీటర్ల గ్యాస్ అనేది వస్తుంది. అది మనము 30 నిమిషాలు అంటే ఒక అర్ధగంట వరకు వాడుకోవచ్చనమాట. అదే 5 కేజీల వ్యర్థ పదార్థాలను నిల్వ చేసేటువంటి ట్యాంక్ ఇన్‌స్టాల్ చేసుకుంటే ఒక గంట, గంటన్నర సేపు వాడుకోవచ్చు. అంతవరకు మనకు గ్యాస్ వస్తుంది. అదే 10 కేజీలదైతే 2 గంటల వరకు మనకు గ్యాస్ అనేది వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. సో, దీని నుంచి 2 కేజీల ట్యాంక్ నుంచి అయితే మనకు 4 లీటర్ల మెన్యూర్ అనేది ఉత్పత్తి అవుతుంది. అంటే 4 లీటర్ల స్లర్రీ అని చెప్పాను కదా ఇందాక, వేస్ట్ అనేది అది 4 లీటర్లు వస్తుంది. మనము చెట్లకు ఎరువుగా వేసుకోవచ్చు. చెట్లు చాలా బాగా పెరుగుతాయి అన్నమాట దీని ద్వారా. దీన్ని యూజ్ చేసుకొని ఈ కంపెనీ వాళ్ళు దాదాపుగా ఇండియాలో దాదాపు ఒక 1000 యూనిట్లు అనేవి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఆల్రెడీ. పెద్ద పెద్ద సిటీలలో, పల్లెటూర్లలో, అపార్ట్మెంట్లలో, ఇండివిడ్యువల్ హౌసుల్లో అంతా కూడా చాలా చోట్ల పెట్టుకున్నారు. ఇది గ్రీన్ గ్యాస్ కూడా స్మెల్ కూడా ఏం ఉండట్లేదని ఉండదని చెప్తున్నారు వాళ్ళు. సో, అంటే మనం చెత్త వేస్తాం కదా, సో గ్యాస్ స్మెల్ వస్తుందేమో అనే డౌట్ ఉండొచ్చు. కానీ అట్లా స్మెల్ అయితే ఏం ఉండదని వాళ్ళు చెప్తున్నారు. ఓడర్ ఫ్రీ అంటున్నారు. అలాగే ఇందులో మొత్తం అంతా కూడా ఎకో ఫ్రెండ్లీ. దీని ద్వారా దోమలు కూడా చెత్త వేస్తాం కదా, దోమలు వస్తాయేమో అనే భయం ఉండొచ్చు. దోమలు కూడా ఏం రావని వాళ్ళు దీంట్లో చెప్తూ ఉన్నారు. సో, వాడిన వాళ్ళు కూడా అందరూ బాగుందని చెప్పేశారు. సో, ఇది వాళ్ళ యొక్క వెబ్సైట్. దానికి సంబంధించినటువంటి లింక్స్. అండ్ మీకు ఒకవేళ ఈ ప్రోడక్ట్‌ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వాళ్ళకు మనం డైరెక్ట్‌గా ఫోన్ చేయొచ్చు, లేదా వాట్సాప్ చేసి అలాగే మెయిల్ చేయొచ్చు. ఇది వాళ్ళ అడ్రస్.
ఓకే, ఆ బ్రోచర్ డౌన్లోడ్ చేసి చూసినా కూడా మనకు మొత్తం దాని డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా వస్తాయి అన్నమాట. సో ఇది గ్యాస్ టుడే, దాంట్లో పార్ట్స్ ఎలా ఉంటాయి, ఇది దాని హైట్ అండి. సో 4.5 అడుగులు, అలాగే 3 అడుగులు అందాజుగా వెడల్పు వస్తుంది. సో కిందేమో 2 అడుగులు వస్తుంది వెడల్పు. సో ఇది దాని ప్రొడక్షన్, దాని యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి ఎలాంటి వ్యర్థ పదార్థాలు దీంట్లో వేయొచ్చు మనము, ఎందుకంటే అది ఇంపార్టెంట్ కదా. అన్ని పదార్థాలు వేసేదానికి లేదు, కొన్నే వేసుకోవాలి, కొన్ని రకాల పదార్థాలు. సో ఇక్కడ వాళ్ళు చూపించారు చూడండి మొత్తం ఇవన్నీ కూడా అన్నమాట. సో ఏదైనా మాంస పదార్థాలు, కర్రీస్, రైస్, ఎగ్ షెల్స్, అలాగే పండ్లు, కూరగాయలు, పాల వ్యర్థాలు, టీ, కాఫీలు, చికెన్ బోన్స్, ఇలాంటివి ఇవన్నీ కూడా ఈ వీటిలో ఏదైనా సరే మనం దీనికి వాడుకోవచ్చు అనమాట. ఈ గ్యాస్ ప్రొడ్యూస్ చేయడానికి ఇంధనం లాగా వాడుకోవచ్చు. ఓకే, వీళ్ళు లిస్ట్ చేశారు కదా, ఈ కంపెనీస్ వాళ్ళందరూ కూడా ఈ మ్యానుఫ్యాక్చరర్స్ తో మాట్లాడి వాళ్ళ ఆఫీసుల్లో ఇలాంటి యూనిట్స్ ని ఏర్పాటు చేసుకున్నారంట. సో ఇది వాళ్ళ మెయిల్ ఐడి, అలాగే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫేస్బుక్ పేజ్ అన్నీ ఉన్నాయండి వాళ్ళకి. అండ్ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మీరు యూట్యూబ్లో కూడా గ్రీన్ కనెక్ట్ అని కొట్టి గ్యాస్ టుడే అని టైప్ చేశారంటే దాని వీడియోస్ కూడా ఎలా ఇన్స్టాల్ చేస్తారు ఏంటి అనేది కూడా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అవి కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో మీకు ఈ నచ్చినట్లయితే మీరు కూడా ఈ సర్వీస్ని యూజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.